హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం నాన్ వెజ్కి ధీటుగా ఉండేటువంటి వెజిటేరియన్ ఫుడ్ మీల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది టేస్ట్లో నాన్ వెజ్కి ఎక్కడా తగ్గదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం మీల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామా, మనకి ఇంకా ఎక్స్ట్రా కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 1 కప్పు మీల్ మేకర్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. నానుతూ ఉంటుంది. ఈలోపు నేను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుందాం. అందులో ఒక 1/2 కప్ ఆయిల్, ఒక 1/2 కప్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మన బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా అన్నమాట. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, జాజి పువ్వు, జాపత్రి, ఇంకా బిర్యానీ ఆకు, అలాగే మెయిన్ షాజీరా కావాలి కదండి. ఇవన్నీ మనం హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనకి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుందాం. మనకి ఇవి కూడా చక్కగా దూరగా వేగాలండి. చూడండి, ఇలా మంచి కలర్ ఫామ్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదంతా ఇప్పుడు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత ఇందులో మనం టమాటాలని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిల్ని పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా కలుపుకొని మనకి టమాటా బాగా మగ్గేంత వరకు దీన్ని మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి, మూత తీసామా, టమాటా అంతా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక రౌండ్ కలిపేసి ఆ తర్వాత ఇందులో మనం ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. మన రుచికి సరిపడినంత. ఒకవేళ మీకు సరిపోలేదనుకోండి తర్వాత అయినా కానీ ఎసరు కాగేటప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఒక 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇదంతా మనకి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ ఉన్నాయి కదండి, మనం వేసేటప్పుడు చిన్న సైజు ఉన్నాయి కదా, అవి మనం నీళ్ళలో వేసి నానబెట్టడం వల్ల కొంచెం లావుగా ఉబ్బుతాయి అన్నమాట. వాటిని వాటర్ లేకుండా బాగా పిండుకొని తీసి మనం ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1 స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. చూడండి, మనం వేసిన మసాలాలు ఎక్కడ పచ్చి వాసన అనేది లేకుండా చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో ఒక 1 కప్కి 2 కప్స్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. సో నేను 4 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇదేనండి పక్కా మెజర్మెంట్. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారా 1.5 కప్పు వాటర్ సరిపోతాయండి. ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసి బాగా ఒక 10-15 నిమిషాలు ఈ ఎసరని బాగా కాచుకోవాలన్నమాట. ఇలా ఎసరంతా బాగా కాగిన తర్వాత చూడండి
మనం వేసినవన్నీ చక్కగా ఎంత బాగా మగ్గినాయో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని వేసేసి దీన్ని బాగా కలపాలండి. చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇలా మనకి అన్నం ఉడుకుతుందో లేదో దగ్గర పడేంత వరకు ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత దగ్గరకు అయిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టించేయండి. అంతేనండి. చూడండి, మన మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చక్కగా దమ్ అయిపోయింది అన్నమాట. మంచి కలర్ఫుల్గా ఉంది, అలాగే మంచి స్మెల్ వస్తుందన్నమాట, బిర్యానీ స్మెల్. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోగా నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.